నేను ఎదుగుతుంటే వైసీపీ నాయకులు చూసి ఓర్వలేకపోతున్నారని విజయనగరం జిల్లా చీపురుపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మగంటి సూర్యనాయుడు అన్నారు. గరివిడి మండలం గడ్డపవలస గ్రామంలో ఆయన ప్రత్యర్థి అయిన వైసీపీ మాజీ ఎంపీపీ తన 6 ఎకరాల కొబ్బరి తోటకి నిప్పట్టించారని సూర్యనాయుడు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారంలో దూసుకుపోతున్నానని, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరుగుతుందన్నారు. తనకు ప్రజల మద్దతు పెరగడంతో వైసీపీ నాయకులకు గుండెల్లో రైలు పెరుగుతున్నాయన్నారు. అందుకే తనను ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎవరిన్ని విధాలుగా ఆపాలని ప్రయత్నాలు చేసినా తన ప్రచారం ఆగదన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నాకు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున చీపురుపల్లి ఎమ్మెల్యేగా టికెట్ ఖరారు చేశారు. మరి గత వారం రోజులుగా చీపురుపల్లి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఎంపిక చేసుకొని ఇంటింటి ప్రచారం కూడా చేయడం జరుగుతుంది. అది ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్వలేక నాకున్నటువంటి గడ్డపల్లి సర్పంచ్గా నేను ఉన్నాను. గడ్డపల్లిలో నాకు కొంత మా తాతల నుండి వచ్చినటువంటి భూములు ఉన్నాయి. ఆ భూముల్లో సుమారు 3-4 సంవత్సరాలు వయసు కలిగినటువంటి కొబ్బరి తోట ఉంది. ఆ కొబ్బరి తోటని మొన్న నైటు 6:30 సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తుల్లాగా వచ్చి ఆ తోటని దగ్ధం చేశారు. తీరా అది ఎంక్వైరీ చేస్తే ఎవరు చేశారు ఏమిటనేది మేము ఎంక్వైరీ చేస్తే నాకు గడ్డపల్లిలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నటువంటి కొనిసి కృష్ణనాయుడు మాజీ ఎంపీపీ, అలాగే మా గ్రామంలో 2-3 సార్లు ఆయన గ్రామ సర్పంచ్గా ఎంపీటీగా చేశారు. రాజకీయాల్లో గత 20 సంవత్సరాలుగా 30 సంవత్సరాల సుమారుగా ఆయన నేను ప్రత్యర్థులుగా నిలబడుతూ మొన్న జరిగినటువంటి లాస్ట్ టైము సర్పంచ్ ఎన్నికల్లో 2021లో నేను ఆయన మీద గెలుపొందడం జరిగింది. అప్పటి నుండి ఆయన ఏదో విధంగా కక్షపూరితంగా ఆయన వ్యవహార శైలి ఇబ్బందికరంగా మాకైతే ఉంది. నిన్న ఈ ఎన్నికల్లో నా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం, ఈ ప్రచారంలో నేను గ్రామాలు వెళ్ళి ఇంటింటి ప్రచారం చేసుకుంటున్నాను. ఇదంతా వారవలేక ఆయన మేనల్లుడు, ఆయన సుయాన చెల్లెలు కొడుకైనటువంటి రెల్లి రామకృష్ణ ఆయన్ని పెట్టి మా తాలూకా ఈ తోట ఏదైతే కొబ్బరి తోట ఉందో దాన్ని నిప్పెట్టి కాల్చడం జరిగింది. ఇది మా ఎంక్వైరీలో తెలిసింది. ఈ సందర్భంగా పోలీసులకు కూడా మేము కంప్లైంట్ కూడా తయారు చేసాం. దాని వివరాలన్నీ ఇటువంటి దుశ్చర్యలకి అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఇంకా నామినేషన్ కూడా వేయలేదు. ఇప్పుడే వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నా మీద ప్రత్యేకమైన కక్ష పెట్టుకొని ఈ విధమైనటువంటి చర్యలు చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేసి నేను ఈ మీడియా ముఖంగా నేను వాళ్ళందరిని అడుగుతా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో మీకు చేతనైతే గెలవండి, లేదంటే ప్రజల ఆదరణ లేకపోతే ఓడిపోతారు.